శివాయ. 4వ రోజు కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వలన బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందుతారని చెప్పుచుండగా జనకుడు మహితి తపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడంగరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యమైనది. దీనివల్ల మిగులు ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యార్థము శివాలయమును గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధి గాని ప్రాకారంబనందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమునందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలిన పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఒకటియే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందుకొక కథ గలదు, వినుడు. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తొదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను మునిపొంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకు తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పొంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పిన. అంత మునిపుంగవుడు, ఓ ఈ కార్తీక మాసమున శివసన్నిధిన శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికే అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములో చేసిన తత్పుణ్య కార్యము వలన నా రాజు భార్య గర్భవతి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటి పుత్రోత్సవములు జయించి బ్రాహ్మణులకు దాన ధర్మాదులు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణము చేయించి అమిత గారాభముగా పెంచుచుండేది. కార్తీక దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందున తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి చతుర్విధ కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి పగు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామ వంచి తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజిత్తం ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తె పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండి అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించిన ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసిన. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలే కులము శీలము విడిచి అతని చెయ్య పట్టుకుని తన శయ్యమందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులొకటి చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు కామవాంఛ తీర్చుకొనుచుండరి. ఇటులో కొంతకాలము జరిగిన. ఎటులను ఆ సంగతి ఆమె మగనకి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరూను గుడిలో కలుసుకొని గాఢలింగన మునర్చుకున్న సమయమున చీకటగా ఉన్నది, దీపముండినా బాగుండును కదా అని ఆ రాకుమారుడనగా ఆమె తన పైటి చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించును. తర్వాత వారిరువురును మహానందములతో
అతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదునుగాన ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యము కొలిది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురూ చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకుని పోవుటకు యమదూత బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడకు వచ్చి అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారులను కూడా కొరకు శివదూతలు విమానంలో వచ్చుట ఎలా చిత్రంగానున్నది అని ప్రశ్నించిన అంత యమకింకరులు, ఓ బాపడ, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారమున దినము తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసము తీసుకొని పోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పో ఒప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థానంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినది అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసిన వెంటనే అతనికి కూడా పుష్ప విమానము మెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటియే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగిన కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం ముందుదురు. ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 4వ అధ్యాయం 4వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.